వివేకానంద రెడ్డి గారి కుమార్తె సునీతమ్మ ఒంటరి పోరాటాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తాను. మాకు ఒక ఇన్స్పిరేషన్. అంతరించిపోతున్నటువంటి మానవ సంబంధాల్లో నిబద్ధతతో బతికేటువంటి జీవన ప్రమాణాలు కూడా అంతరించిపోతున్నటువంటి పరిస్థితుల్లో మానవ సంబంధాలు మృగాల కంటే హీనంగా ప్రవర్తించినటువంటి జగన్మోహన్ రెడ్డి బాబాయిని చంపే దాంట్లో ఆయన మానవ సంబంధాల్ని మృగాల కంటే హీనంగా చూస్తే చనిపోయినటువంటి తండ్రిని నిజమైనటువంటి ముద్దాయిలు ఎవరని తేల్చే విధానంలో ఆమె పోరాడుతున్నటువంటి తీరు దాదాపు లెజిస్లేటర్స్ అందరికీ, ఎమ్మెల్యేస్ అందరికీ కూడా లెటర్ రాసింది. గతంలో మీకు కూడా చూపించిన, మళ్ళీ రెండోసారి కూడా మీకు చూపించిన తర్వాత మీ ప్రెస్ మీట్ తర్వాత కూడా రెండోసారి చూపించిన. నిన్నటి రోజున ఆమె కోర్టులో ఆర్డర్ ప్రొనౌన్స్ అయ్యేంత వరకు మళ్ళీ 30 రోజుల్లో లోతైనటువంటి దర్యాప్తు చేయాలనే ఉత్తర్వులు వెలువడేంత వరకు కూడా తన బాధ్యతగా ఒక కుమార్తెగా అక్కడే ఉండి సమాజంలో ఇంకా కూడా నిజం కోసం, సత్యం కోసం, మానవత విలువల్ని కాపాడేటువంటి క్రమంలో అపరాధులు తప్పించుకోకుండా ఉండాలా. అప్పుడే నిజం గెలుస్తుంది, కూతురిగా తన బాధ్యత నిర్వర్తించబడుతుంది అనే ఆలోచనతో ఆమె చేస్తున్నటువంటి పోరాటం నిజంగా మా అందరికీ కూడా స్ఫూర్తిదాయకం. ఈ సందర్భంగా మేము చేసేది ఒకటే, చెప్పగలిగేది ఒకటే, మా వంతు బాధ్యతగా. ఎందుకంటే కామన్ మ్యాన్ చేస్తే దానికి గుర్తింపు రాలేము. ఒక ఎమ్మెల్యేగా, ఒక నియోజకవర్గ శాసనసభ్యుడిగానే కాకుండా తెలుగుదేశం పార్టీ నియోజకవర్గాన్ని నడిపిస్తున్నటువంటి నాయకునిగా కూడా వచ్చే రోజుల్లో కదిరి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ తరఫున ఆమెకు పూర్తి స్థాయిలో సంఘీభావం తెలుపుతాం, కార్యాచరణ రూపొందించుకుంటున్నాం. ఎందుకంటే ఆమె ఒంటరి కాదు, మేమంతా ఆమె ఉన్నాం, వెంటున్నాం. సమాజంలో బాధ్యత కలిగినటువంటి వ్యక్తులుగా ఒక నిజమైనటువంటి స్ఫూర్తితో పోరాడుతున్నటువంటి ఆమె పోరాటం వ్యర్థం కాకూడదు, భావితరాలకు కూడా ఆదర్శంగా ఉండాలా. అన్యాయం జరిగితే ధిక్కరించి నిలబడాలా, అప్పుడే న్యాయం జరుగుతుంది. ఇటువంటి ఆలోచనలకి ప్రతిరూపంగా నిలుస్తూ ఉన్నారు. అందుకే చెప్తున్నా ఆమె మాకు స్ఫూర్తిదాయకం. ఆ కార్యాచరణ కూడా వచ్చే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి రాజకీయం కోసం కోటి సంతకాలు సేకరణ చేసినాడు. ఏదో సమాజాన్ని ఉద్ధరిస్తా అని చెప్పేసి కోటి సంతకాలు సేకరణ చేసినాడు. మేము కూడా ఈ నియోజకవర్గంలో సంతకాల సేకరణ చేపడతాం సునీతమ్మకు మద్దతుగా. కొవ్వొత్తుల ర్యాలీ కూడా నిర్వహిస్తాం వచ్చే రోజుల్లో ఈ నియోజకవర్గంలో. మిగతా జిల్లా పరిస్థితి, రాష్ట్ర పరిస్థితి అది బహుశా మా పార్టీ దృష్టి కూడా తీసుకుపోతాను. వాళ్ళు కూడా ఏమైనా టేకప్ చేస్తారేమో. నా వంతు బాధ్యతగా నేనైతే నియోజకవర్గంలో పక్కనే పులివెందులు ఉంది, అన్ని వాస్తవాలు తెలిసినటువంటి వ్యక్తిగా కదిరి బ్రాండ్ ఇమేజ్ని పోగొట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి గొడ్డలికొని బాబాయిని చంపింది. మాకు కూడా బాధాకరమే. కదిరిలో ప్రతి ఒక్కరు కూడా ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇటువంటి వాళ్ళు రాజకీయాలు అవసరమా? ఇటువంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి వాళ్ళకు రాజకీయ పార్టీ అవసరమా? పదే పదే అందరినీ మాట్లాడతారు. నిజంగా జగన్మోహన్ రెడ్డి చిత్తశుద్ధి ఉంటే మొదటిగా మీ చెల్లెలకు న్యాయం చేయి, దాంట్లో దర్యాప్తు సహకరించు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడేమో సిబిఐకి కావాలంటారు, అధికారంలోకి రాగానే సిబిఐ అవసరం లేదంటారు. నేను మొన్న చెప్పినా, నిన్న చెప్పినా, మళ్ళీ భవిష్యత్తు ఈరోజు చెప్తున్నా, భవిష్యత్తులో కూడా చెప్తా. కదిరి గొడ్డలి మిమ్మల్ని వెంటాడుతుంది. చెప్పిన 48 గంటలు కాకనే నిన్న సాయంత్రం ఒకటే వెంటాడింది. ఇది పూర్తి స్థాయిలో సత్యం అనేది అన్నిటికంటే బలమైంది, నిజం అనేది అన్నిటికంటే బలమైంది. పదే పదే అందరి మీద బురద చల్లి బట్టలు కాల్చి మొహం మీద వేసి మీకు జగన్మోహన్ రెడ్డి అండ్ కంపెనీకి ఒకటే ప్రశ్న ఇస్తాను. నిజంగా నీకు విలువలు ఉన్నా, మాట్లాడే అర్హత ఉన్నా, ఇతరుల గురించి వేలెత్తి చూపే యోగ్యత ఉన్నా, మొదటిగా మీ చెల్లెలకు సహకరించు. మీ బాబాయ్ హత్యకు
దారి తీసినటువంటి పరిస్థితులు పూర్తి స్థాయిలో సహకరించమని చెప్పేసి కోరుతాను. రెండోది, నువ్వు ఎట్లా సహకరించవు? ఎందుకంటే సొంత చెల్లెలి తల్లిని కూడా బయటికి పంపించినావు. నువ్వు సహకరిస్తే మాత్రము నీ ఔన్నత్యాన్ని తెలియజేస్తుంది. నువ్వు నాయకునిగా చలామణి కావడానికి అర్హత ఉన్నట్టు. సహకరించకపోతే మాత్రం నాయకత్వ లక్షణాలు లేనట్టే, కనీసం మానవత్వ లక్షణాలు లేనట్టే. అంతేకాకుండా ఎన్నికల్లో పోటీ చేయాలని కుతూహలం చాలా ఎక్కువ ఉంది. మొదటిగా గత ఎన్నికల్లో నా భార్యను అనౌన్స్ చేసినారు, మళ్ళీ నేను తీసుకున్నాను. కానీ ఆ రోజు నేను వేసినటువంటి పిటిషన్ ఏంటంటే ఎక్స్పెడిషియస్ పిటిషన్ అంటే నా కేసు త్వరగా తేల్చండి నేనే అడిగినాను. జగన్మోహన్ రెడ్డికి దమ్ము ధైర్యం ఉంటే, మీరు మాట్లాడే వాళ్ళందరికీ జగన్మోహన్ రెడ్డి పార్టీకి చెందినటువంటి కార్యకర్తలు, మరి వాళ్ళు సభ్యులు ఎవరో తెలియదు నాకు, వాళ్ళందరికీ ఒకటే చెప్తాను, మీ నాయకుడిని పోయి డిమాండ్ చేయండి. కనికొండ ప్రసాద్ అని వాడు పక్కలో ఉన్నాడు, ఆఫ్టర్ ఆల్ ఒక ఎమ్మెల్యే అయినా స్థాయి లేదు ఆయనకి. నీ స్థాయి లేదు, నీకు చాలా గొప్ప స్థాయి ఉంది. ఎందుకంటే 42,000 కోట్ల అటాచ్మెంట్స్ ఉన్నాయి, ఈడీ కేసులు ఉన్నాయి. దాదాపు ఈ భారతదేశ రాజకీయ చరిత్రలో ఏ పార్టీ అధినేత మీద లేనటువంటి కేసులు మీ మీద ఉన్నాయి. ఇవన్నీ ఉంటే మాకు ప్రజలే కూడా ఇబ్బంది అవుతుంది, మాట్లాడడానికి ఇబ్బంది అవుతుంది. త్వరితగతిన మీ కేసులు పూర్తి చేయమని మీ పిటిషన్ ఏంటి అని జగన్మోహన్ రెడ్డికి 1 కోటి సంతకాలు సేకరణ చేసి ఇవ్వమని చెప్పేసి డిమాండ్ చేస్తాను. ఈ మాట ఎందుకు అంటానంటే, మొన్న ఒక ఆయన రాష్ట్ర కార్యదర్శి అంట, జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి వీళ్ళ కార్యదర్శులు వార్డు మెంబర్ల వరకు కూడా అంతా ఇదే దందాలే. నేషనల్ మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, నేషనల్ మెడికల్ కౌన్సిల్ NMC బ్రైబరీ కేసు, దీంట్లో ఈ నియోజకవర్గానికి చెందినటువంటి వ్యక్తి పేరు నేను ఉచ్చరించదలుచుకోలేదు, దీంట్లో పేరు ఉంది, ఐ గో బై రికార్డ్. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నిన్నటి రోజున పలు చోట్ల సోదాలు చేస్తోంది, వీళ్ళ ఆస్తులు అటాచ్ చేస్తోంది. మీరు ఇతరుల గురించి మాట్లాడతారు, ఇతరుల గురించి ఏలెత్తి చూపించే ప్రయత్నం చేస్తారు. కోటి సంతకాల సేకరణ, అవి కూడా ఫోర్జరీ సంతకాలే. అవి ఏమైనా జెన్యున్నా? మీ బతుకుకి జెన్యున్ సంతకాలు చేసేవాళ్ళు ఉన్నారా? మీకు సంతకాల సేకరణ ఏందో వచ్చే రోజులో సునీతమ్మకు మద్దతుగా ఈ నియోజకవర్గంలో జరుగుతుంది, విట్నెస్ చేయండి. ఆ బండిలు పెట్టి మీ జగన్మోహన్ రెడ్డికి పంపిస్తాం. ఇంతమంది అడుగుతున్నారా మీ చెల్లెలకి అన్యాయం జరిగింది, న్యాయం చేయమని, ఆమె మద్దతుగా నిలుస్తానమని చెప్తున్నారు, ఏంది కథ అని చెప్పేసి పంపిస్తాం. బండిలు కట్టి పంపిస్తాం, రిజిస్టర్ పోస్టులో లేదంటే కొరియర్లో పంపిస్తాం. తెలుగుదేశం పార్టీనే కాదు, శాసనసభ్యులే కాదు, కనీస మానవతా విలువలు ఉన్నటువంటి ప్రతి వ్యక్తి కూడా ఈ రోజున సునీతమ్మ పోరాటానికి అండగా ఉంటున్నారు, మద్దతుగా నిలుస్తున్నారు. ఆమె నిజంగా యంగ్స్టర్స్ అయితే, నెక్స్ట్ జనరేషన్ వాళ్ళైతే 100కు 100% ఒక ఇన్స్పిరేషన్గా చూస్తూ ఉంటారు. ఎందుకంటే ఈ యుద్ధంలో ఆమె గెలిస్తే న్యాయం గెలుస్తుంది. ఆమెకు ఆస్తి రాదు, లేదు పదవి రాదు, లేదా రాజకీయాలు లేవు. నిస్వార్థంగా ఒక కూతురు తండ్రి కోసం చేస్తున్నటువంటి, తండ్రి కోసం ఆరాటపడుతున్నటువంటి పరిస్థితుల్ని సినిమాల్లో చూస్తుంటారు, కానీ నిజ జీవితంలో నాకు తెలిసినటువంటి నిజ జీవితంలో మాత్రం మొట్టమొదటిసారిగా సునీతమ్మని చూస్తున్నాను. అందుకని నేను పెద్ద ఫ్యాన్ అయిపోయినా ఆమెకి. దిస్ ఇస్ ద రియల్ ఇన్స్పిరేషన్ ఫర్ అస్. మాకు ఖచ్చితంగా ఒక స్ఫూర్తి ఆమెకు అండగా నిలుస్తాం. ఆమెకు మద్దతుగా సంతకాల సేకరణ కూడా సేకరిస్తాం. వార్డులో కూడా కొవ్వొత్తుల ర్యాలీలు కూడా చేస్తాం. నియోజకవర్గంలో కాదు, వచ్చే రోజుల్లో వార్డులో చేస్తాం. ఆ న్యాయం గెలిచేంత వరకు కూడా మద్దతుగా ఉండి ఆమె తరపున ఏమేమి సంఘీభావం తెలుపుతాం. సో దట్ నేను యుద్ధం చేస్తూ ఉంటే కూడా ఈ సమాజం స్పందించలేదనే ఒక నిరాశ నిస్పృహ అయితే ఉండవు నాకు తెలిసి. అటువంటి నిరాశ నిస్పృహ రాకుండా మరింత ఉత్సాహంగా పనిచేసే విధంగానే మా కార్యాచరణ ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఏదైనా మాట్లాడదలుచుకుంటే మీ రాష్ట్ర కార్యదర్శుల్ని ఫస్ట్ సస్పెండ్ చేసి మాట్లాడమని చెప్తాను, మళ్ళీ ఎలక్షన్ల కథలు మాట్లాడు.